సోషల్ మీడియాలో డైస్ అరే అనే మలయాళం సినిమాకి వస్తున్న హైప్ చూసి సినిమా నిజంగా బాగుందో లేదో చూద్దామని ప్రసాద్లో షోకి వెళ్ళా. ఈ మూవీని డైరెక్ట్ చేసిన రాహుల్ సదాశివన్ ఇంతకు ముందు తీసిన భూతకాలం నాకు పెద్దగా నచ్చపోయినా దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఆ తర్వాత తీసిన బ్రహ్మయుగం మాత్రం నాకు బాగా నచ్చేసింది. టెక్నికలీ ఆ సినిమా చాలా బ్రిలియంట్ గా ఉంటుంది. మరి అలాంటి సినిమా తర్వాత వచ్చిన ఈ డైస్ అరా కథలోకి వెళ్తే, రోహన్ ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టి ఫ్రెండ్స్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తూ గడిపే కుర్రాడు. ఒకరోజు ఒక పార్టీలో ఉండగా తన క్లాస్మేట్ అయిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని తెలిసి నెక్స్ట్ డే తన ఇంటికి వెళ్లి వాళ్ళ ఫ్యామిలీని కలుస్తాడు. అక్కడ నుండి తిరిగి వచ్చాక రోహన్ వాళ్ళ ఇంట్లో కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ కి కారణం ఏంటి, రోహన్ దాని వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా సినిమా. మన ఇండియాలో హారర్ సినిమాలు ఇప్పటికే గుర్తులేనన్ని అండ్ లెక్కలేనన్ని వచ్చేసాయి. దాంతో ఎలాంటి హారర్ మూవీ అయినా కొత్తగా అనిపించట్లేదు, అన్లెస్ అందులో కొంచెం కామెడీ గానీ లేదా వేరే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్ గానీ యాడ్ చేస్తే తప్ప. ఈ డైస్ అరే స్టార్టింగ్ నుండి ఒక 20 మినిట్స్ వరకు చాలా స్లోగా సెటప్ కి టైం తీసుకుంటుంది. ఆ తర్వాత ఒక సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ దాకా కామ్ గా వెళ్తూ మధ్య మధ్యలో కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ తో భయపెట్టడానికి ట్రై చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి సెకండ్ హాఫ్ కి మనల్ని రెడీ చేసినా కూడా సెకండ్ హాఫ్ లో హారర్ మూవీ కాస్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా మారిపోతుంది. బట్ స్టిల్ అక్కడక్కడ కొన్ని జా డ్రాపింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అవి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటాయి. ఈ సినిమాలో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి. రఫ్లీ ఒక 5 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ సినిమా లెంత్ మాత్రం 2 hours ఉంటుంది. ఈ ప్రాసెస్ లో చాలా మంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగానే ఎక్స్పెక్ట్ చేసేస్తారు. ప్రీ క్లైమాక్స్ లో రివిలేషన్ ఒకటి బాగానే వర్కౌట్ అయింది. బట్ నాలాగా విచ్చలవిడిగా సినిమాలు చూసే వాళ్ళు దాన్ని కూడా చాలా ఈజీగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే చాలా హారర్ మూవీస్ లో ఆత్మ ఒక మనిషి మీద ఎందుకు అటాక్ చేస్తుంది, వెంటబడుతుంది అనే దానికి బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. బట్ ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ని ఎందుకు టార్గెట్ చేసింది అనేది క్లియర్ గా చెప్పకుండానే ఆ క్యారెక్టర్స్ ని మధ్యలోనే కట్ చేశారు. అండ్ నాకు అలా ప్రాపర్ ఎండింగ్ లేకుండా వదిలేస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మేబీ మన ఇమాజినేషన్ కి రీజన్ వదిలేద్దాం అని అలా చేశారేమో తెలియదు. అండ్ ఎండ్ లో కూడా సినిమా హ్యాపీ ఆర్ సాడ్ ఎండింగ్ కాకుండా ఎక్స్టెన్షన్ ఉంటుంది అనేలా ఓపెన్ ఎండింగ్ పెట్టడం కూడా ఈ మధ్య ప్రతి సినిమాలో చూసి ఇంకెందుకు మళ్ళీ ఇంకో పార్ట్ అనే ఫీల్ కూడా వస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రణవ్ మోహన్ లాల్ రోహన్ గా బాగానే పర్ఫార్మ్ చేశాడు. ఎక్సలెంట్ ఆర్ బ్రిలియంట్ అని చెప్పలేం గానీ కొన్ని సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్డ్ గా ఉంది. జిబిన్ గోపినాథ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కిరణ్ గా చేసిన అరుణ్ అజ్ కుమార్ కూడా ఉన్నది కొన్ని సీన్స్ అయినా బాగానే చేశాడు. ఇంకో క్యారెక్టర్ గురించి రివీల్ చేయకూడదు, బట్ ఆ క్యారెక్టర్ చేసిన యాక్టర్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాకి మేజర్ హైలైట్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. క్రిస్టో సేవియర్ సీన్స్ కి తగ్గట్టుగా డిజైన్ చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓటీటీలో ఆ సౌండ్ ఎఫెక్ట్స్ చూస్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ మంచి సరౌండ్ సౌండ్ ఉన్న థియేటర్ లో మాత్రం సూపర్ గా అనిపిస్తుంది. సేనాథ్ జలాల్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మోస్ట్లీ స్టడీ షాట్స్ ఏ ఉన్న సినిమా మూడ్కి తగ్గట్టుగా షాట్స్ బాగున్నాయి. సినిమా 1 hour 55 minutes ఉండడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చాలా లిమిటెడ్ బడ్జెట్ అండ్ లొకేషన్స్ లోనే సినిమా కంప్లీట్ చేసినట్టు కనిపిస్తుంది. డైరెక్టర్ రాహుల్ సదాశివన్ హారర్ మూవీస్ తీయడంలో పిహెచ్డి చేసినట్లున్నాడు. తను తీసిన 3 హారర్ సినిమాలే అయినా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ బ్రహ్మయుగంతో పోలిస్తే ఈ సినిమా జస్ట్ ఓకేనే అనిపిస్తుంది. బట్ హారర్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడంలో మాత్రం మళ్ళీ సక్సెస్ అయ్యాడు. సో ఇది డైస్ అరే మీద మా ఒపీనియన్. ఎలాంటి హడావిడి లేకుండా, కామెడీ అవసరం లేకుండా ఒక జెన్యూన్ హారర్ ఫిల్మ్ చూడాలి అనుకుంటే ఈ సినిమా థియేటర్లో చూసేయండి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.